సరే ఇవాళ సంగీత దర్శకులు కీరవాణి గారి బర్త్‌డే సందర్భంగా ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి మరి ఆస్కార్ విన్నింగ్ వరకు ఆయన జర్నీ గురించి మీరేం చెప్తారు సార్? ఆయన ప్రస్థానం హ్మ్. వీళ్ళది కొవ్వూరు దగ్గర. కొవ్వూరే, గోదావరి తీరం. హ్మ్. అక్కడి నుంచి మొదలైన ప్రయాణం ఇది. తర్వాత ఆయన రకరకాల పనులు, ఉద్యోగాలు చేశాడు. ఆయనకి మ్యూజిక్ అంటే ఇష్టము. ఆయన పేరు కీరవాణి అని పెట్టింది వాళ్ళ ఫాదరు. ఆయన ఎస్ రాజేశ్వరరావు గారి అభిమాని. ఎస్ రాజేశ్వరరావు గారు చేసినటువంటి ఒక సినిమా పాట విపరీతంగా నచ్చి అది ఏ రాగంలో ట్యూన్ చేశారో కనుక్కొని అది కీరవాణి రాగంలో ట్యూన్ చేశారు అని తెలిసి తన కొడుక్కి కీరవాణి అని పేరు పెట్టాడు ఆయన. శివశక్తి దత్త వీరి తండ్రి గారి పేరు. ఆయన తర్వాత విజయేంద్ర ప్రసాద్ వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ మెడ్రాస్ వెళ్ళి, నిజానికి చాలా ఆస్తులు ఉన్నటువంటి కుటుంబమే ఇది. కొంతకాలం కర్ణాటక వెళ్ళారు. రకరకాల వ్యవసాయము, వ్యాపారాలు, ఇలా రకరకాల ప్రయోగాలు చేశారు. ఉమ్మడి కుటుంబంగానే ఉండేవాళ్ళు. ఈ ఉమ్మడి కుటుంబ ప్రయాణంలో నష్టాలు చూశారు. ఈ క్రమంలో మెడ్రాస్ చేరారు. మెడ్రాస్ చేరిన తర్వాత వీళ్ళు స్క్రిప్ట్ సైడ్ చాలా స్ట్రాంగ్, అంటే వీళ్ళు చదివేవాళ్ళు. ఈ చదువరితనము వలన కథల నిర్మాణంలో మనం కొంచెం సహకారం అందించవచ్చు అనే ఉద్దేశంతో రాఘవేంద్రరావు గారి ప్రాంగణంలోకి వెళ్ళారు వీళ్ళు. హ్మ్. అక్కడ కథల నిర్మాణంలో వీళ్ళు పాలు పంచుకునేవారు. ఇలా మొదలైంది ప్రయాణం. ఆ తర్వాత వీళ్ళు ఒక సొంత సినిమా తీశారు, ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్. ఆ సినిమా గ్రాండ్ ఫెయిల్యూర్ అయింది. విపరీతమైన నష్టాలు వచ్చినాయి. ఈ క్రమంలోనే ఈయన మ్యూజిక్ నేర్చుకున్నాడు. అలాగే కీరవాణి గారు తండ్రి ఏ రాజేశ్వరరావు గారి మీద అభిమానంతో అయితే తనకి కీరవాణి అని పేరు పెట్టాడు, ఆ సంగీతం మీద ఈయనకి కూడా అనురక్తి ఉండి గాయకుడిగాను, అలాగే గాయకుడిగా ఎంట్రీ ఇవ్వాలి అనేది ఆయన మొదట ఉద్దేశం ఇండస్ట్రీలోకి. తర్వాత సంగీత ప్రయాణం ఎప్పుడైతే వీళ్ళు రాఘవేంద్రరావు గారితో ట్రావెల్ మొదలైందో ఆటోమేటిక్గా చక్రవర్తి గారితో కూడా పరిచయాలు వచ్చినాయి. మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారితో. చక్రవర్తి గారిది ఒక మహాసామ్రాజ్యం. అంటే ఆయన కెరియర్లో దాదాపు 900 పైచీలకు సినిమాలకు సంగీతం ఇచ్చాడు ఆయన. చాలా బిజీగా ఉండేవాడు. ఒక నెలలో రిలీజ్ అయ్యే సినిమాల్లో మెజారిటీ సినిమాలు చక్రవర్తి గారే చేసేవాడు. ఆయన దగ్గర అసిస్టెంట్లుగా పనిచేసిన వాళ్ళే తర్వాత రాజ్యాలు ఏలారు. అది కీరవాణి కావచ్చు, రాజ్కోటి కావచ్చు. వీళ్ళకంటే ముందు తరంలో కృష్ణా చక్ర అని ఉండేవారు. వీళ్ళందరూ చక్రవర్తి గారి పాదులో నుంచి వచ్చినటువంటి మొలకలే. అయితే కీరవాణి పట్ల ఆయనకు కొంత ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఉండేది. ఓకే. చక్రవర్తి గారి చివరి రోజుల్లో ఆయన అసలు పూర్తిగా శాస్త్రీయ సంగీతాన్ని నిరాదరణకి గురి చేసినటువంటి సంగీత దర్శకుడు అని ఆయన మీద ఒక బ్రాండ్ ఉండేది చక్రవర్తి గారి మీద. ఆయన ఫోక్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యేవాడు. కారణం ఏమిటంటే ఆయన మొదట్లో గుంటూరులో ఉండగా ఆయన శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి ఒక గురువుని ఆశ్రయించాడు. ఆయన పేరు వెంకటప్పయ్య పంతులు. ఆయన దగ్గర ఈయన నేర్చుకునే ప్రయత్నం చేస్తూ అక్కడి నుంచి నాజర్ గారి దగ్గరికి మారాడు. బుర్రకథ నాజర్ దగ్గరికి మారాడు. బుర్రకథ నాజర్ దగ్గర ఎక్కువ జ్ఞానం పొందాడు చక్రవర్తి. అక్కడి నుంచి సినిమా ప్రవేశం జరిగింది. ఈ ప్రయాణంలో ఆయనకు నాజర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. నాజర్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఏంటంటే ఫోక్తో జనాల్ని కనెక్ట్ చేయొచ్చు అనేది ఆయనకు అర్థమైంది. అందుకని చక్రవర్తి గారి పాటల్లో ఫోక్ ఎలిమెంట్ తాలూకా ప్రభావం కనిపిస్తుంది. దీని నుంచి బయటకు రావటానికి ఆయన ఏం చేశాడంటే ఈ ఇమేజ్ నుంచి మనం బయటకు రావాలి అనే ఉద్దేశంతో కీరవాణి సహకారంతో క్లాసికల్ మ్యూజిక్ మీద కొన్ని ఆల్బమ్స్ డిజైన్ చేశాడు ఆయన. అయితే ఆ పని ముందుకు సజావుగా నడవలేదు. ఈ లోపల ఆయనకు అనారోగ్యం వచ్చింది, చనిపోయారు. అయితే
కీరవాణి మీద ఆ శ్రద్ధ ఉండేది ఆయనకి. ఇతనికి విద్య వచ్చు అనేది ఆయనకి తెలుసు. ఈ ప్రయాణం అంటే మిగిలిన వాళ్ళు తను చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు, ఈయన కొంచెం ఎన్హాన్స్ చేసేవాడు. అలాగే సాహిత్యంలో కూడా ప్రవేశం ఉంది ఈయనకి. ఈ సాహిత్యంలో ప్రవేశము అంటే ఆయన వేటూరు సుందరామూర్తి గారితో కూడా ప్రయాణం చేశాడు. వేటూరు గారి దగ్గర పనిచేశాడు కీరవాణి. ఈ పని చేసే క్రమంలో ఆయన చెప్పేవాడు, ఇదిగో ఎవరో పాట అడిగాడు, డ్యూయెట్ ఈ ధోరణిలో వెళ్ళాలి, ఈ పదాలు పడాలి, ఈ తరహాలో ఉండాలి, పల్లవి ఒకటి అనుకో నువ్వు అని చెప్పి ఆయన ఇంకేదో రాసుకుంటూ మధ్యలో నువ్వు ఏమన్నా అనుకున్నావా అని అట్లా ఈయన్ని నెమ్మదిగా సినిమా పాటల రచనలో ఒక మేరకు ఇన్వాల్వ్ చేశాడు. ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది, దాంతోపాటు ఈయనకి చదివినటువంటి జ్ఞానం ఉంది. దీంతో ఆయన ఆ ఏరియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. సాహిత్యం ఆత్మ తెలిసిన వాడే మంచి సంగీతం అందించగలడు అనేది చాలామంది విషయంలో ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్ అది. ఓకే. కేవి మహదేవన్ గారు ఏ రోజున కూడా ట్యూన్ ఇచ్చి పాట రాయించుకునేవాడు కాదు. సన్నివేశాన్ని డైరెక్టర్ ముందు రచయితకి చెప్పాలి, కవి గారికి చెప్పాలి. కవి గారు ఫీల్ అయ్యి ఏం రాసినా దాన్ని మనం ట్యూన్ చేయాలి. రచన పూర్తయిన తర్వాత మాత్రమే మనం ట్యూన్ చేయాలి తప్ప ట్యూన్ ఇచ్చి రాయించుకోవటం పద్ధతి కాదు అనేది మహదేవన్ గారు చివరి రోజుల వరకు అనుసరించిన మార్గం. అంటే ఏమిటి, సాహిత్యం ఆత్మ తెలియాలి ముందు మనకి అని. ఇలా సాహిత్య ఆత్మ తెలిసిన వాళ్ళే మంచి మ్యూజిక్ డైరెక్టర్లుగా ప్రూవ్ అయ్యారు. అలా కీరవాణి గారికి కూడా సంగీతంతో పాటు సాహిత్యపు ఆత్మ కూడా తెలుసు ఆయనకి. అందుకని ఆయన సినిమాల్లో పాటలు రాశాడు కదా, చాలా సినిమాల్లో పాటలు రాశాడు ఆయన. చాలా పాపులర్ సాంగ్స్ రాశాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన అల్లు అర్జున్ సినిమా ఉంది, క్రిష్ డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా వేదం. ఆ వేదం సినిమాలో రూపాయి మీద ఒక పాట ఉంటుంది. ఆ రూపాయి మీద పాట కీరవాణి రాసింది. ఇలా ఈయనకి రచనా ప్రవేశము, సాహిత్య ప్రవేశము, సంగీత ప్రవేశము, వీటితో ఆయన జీవితానుభవము. ఒక దశలో ఆయన కుటుంబానికి ఆసరాగా నిలబడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే చక్రవర్తి గారి దగ్గర పనిచేసి వచ్చినటువంటి డబ్బులతో ఆయన కుటుంబం మొత్తాన్ని పోషించాల్సి వచ్చింది. పెద్దన్న అని ఈ రోజుకి రాజమౌళి పిలుస్తాడు ఆయన. ఆ పెద్దన్న అనేటువంటి పిలుపు వెనకాల ఆయన పడ్డ కష్టం ఉంది. ఇలా కుటుంబానికి ఆసరాగా నిలబడి ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లోకి వెళ్ళే వరకు దాన్ని చూసుకున్నాడు ఆయన జాగ్రత్తగా. ఆ తర్వాత కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్కు ఒక బ్రేక్ వచ్చి ఆయన తన స్క్రిప్టులతో పెద్ద పెద్ద విజయాలు చూసిన తర్వాత ఆయన ఎస్టాబ్లిష్మెంటు వేరుగా అయిపోయింది. అలాగే శివశక్తి దత్తా గారు ఆయన పద్ధతిలో ఆయన. అయితే కీరవాణి ఆ కుటుంబానికి ఎప్పటికీ బ్యాక్ బోన్గానే ఉన్నాడు. ఈ క్రమంలోనే రాఘవేంద్రరావు గారి టీవీ సీరియల్స్ పనిచేయటం రాజమౌళి. నిజానికి రాఘవేంద్రరావు గారు ఏ పాదు నుంచి వచ్చాడో అదే పాదు నుంచి రాజమౌళి గారి ప్రయాణం కూడా మొదలైంది. ఆయన కూడా క్రాంతి కుమార్ గారి దగ్గర పనిచేశాడు. రాఘవేంద్రరావు గారికి కూడా క్రాంతి కుమార్ ఆఫీసే ఎలివేషన్ ఇచ్చింది. ఒక దశలో రాఘవేంద్రరావు గారు ఒక మాట అన్నాడు, అంటే ఆయన ఆఫీస్కి ఏవో 9 మెట్లో 10 మెట్లో ఉండేవాట క్రాంతి కుమార్ గారి ఆఫీస్కి. ఆ మెట్లు ఎక్కిన వాళ్ళందరూ, క్రాంతి కుమార్ ఆఫీస్ మెట్లు ఎక్కిన వాళ్ళందరూ పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు అయ్యారు. అందుకు నేను ఒక ఉదాహరణ అని రాఘవేంద్రరావు గారు తన గురించి తాను చెప్పుకుంటూ, ఆ తర్వాత వచ్చినటువంటి కోదండరామిరెడ్డి కూడా క్రాంతి కుమార్ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ప్రోడక్టే. ఆయన మొదటి సినిమా సంధ్య బయట చేశాడు కానీ, కృష్ణ గారి బావమరిదికి చేశాడు కానీ, ఆయనకు సక్సెస్ ఇచ్చినటువంటి న్యాయం కావాలి సినిమా క్రాంతి కుమార్ గారితో చేసింది. ఆ తర్వాత కూడా క్రాంతి గారి సినిమాకే పనిచేశాడు ఆయన, కిరాయి రౌడీలు ఇవన్నీ. క్రాంతి గారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చినటువంటి చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు. క్రాంతి గారి ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన మరో దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు
ఆ లెగసీని కొనసాగిస్తున్నాడు. క్రాంతి కుమార్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అయిపోతారు అనేటువంటి ఒక బ్రాండ్, ఆ ఇమేజ్ని కొనసాగిస్తున్నవాడు రాజమౌళి. ఓకే. కాబట్టి అక్కడి నుంచి వచ్చి రాఘవేంద్రరావు గారి సహకారంతో ఆయన టీవీ సీరియల్స్ డైరెక్ట్ చేసి శాంతినివాసం అవి, ఈ ప్రాసెస్లో ఆయనకి ఒక అవకాశం రావటం, అశ్విని దత్ గారే అవకాశం ఇచ్చింది. రాఘవేంద్రరావు అశ్విని దత్ కలిసి స్టూడెంట్ నెంబర్ 1 ఆయనకు ఒక బ్రేక్ ఇవ్వటం, కీరవాణి గారి ఆలంబన, ఆ సినిమాకి కూడా ఈయన రచనా సహకారం కూడా అందించాడు కీరవాణి. ఆ తర్వాత కొంచెం స్థిమితపడ్డారు వాళ్ళు. అప్పటి వరకు కీరవాణి ఆ కుటుంబాన్ని కాపాడి అనుక్షణము వెన్నుదన్నుగా నిలబడినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. అంటే ఆ బాండింగ్, ఆ ఫ్యామిలీ బాండింగ్, ఆ ఉమ్మడి కుటుంబం, దాని తాలూకా ప్రేమలు ఆప్యాయతలు అవి నడిచినాయి వాళ్ళ మధ్య. అలా కీరవాణి గారు ఆయన ప్రయాణం చక్రవర్తి గారి దగ్గర మొదలై కొనసాగుతున్నటువంటి సందర్భంలో రామోజీరావు గారు మొదటిసారిగా ఆయనకి మనసు మమత అనే సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఆయన మొదట పనిచేసింది ఎక్కువ ఉషా కిరణ్ మూవీస్కి. ఉషా కిరణ్ బ్యానర్లో వచ్చినటువంటి వసుంధర అనే సినిమాకి మంచి ట్యూన్స్ ఇచ్చాడు ఆయన, సురేష్ కృష్ణ గారు డైరెక్టరు. ఆ తర్వాత అమ్మ అని ఒక సినిమా అక్కినేని కుటుంబరావు గారు వాళ్ళు రాసిన సినిమా, దానికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా రాఘవేంద్రరావు గారి క్యాంపులోకి వచ్చాడు. అంటే ఆఫ్టర్ చక్రవర్తి ఏమిటి అనేది ఒక సమస్యగా మారింది రాఘవేంద్రరావు గారికి. ఆ టైంలో కీరవాణి ఆయనకి అంది వచ్చాడు. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి హిట్స్ అన్నీ కూడా కీరవాణి కాంబినేషన్లో వచ్చినవి. అది ఘరానా మొగుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నమయ్య కావచ్చు. అంటే కీరవాణిలో చక్రవర్తిలో ఉన్నటువంటి మాసు, అలాగే ఇళయరాజాలో కనిపించేటువంటి క్లాసు, ఈ రెండు కలిసి ఒక ప్రాపర్ కాంబినేషన్ ఉంది ఇప్పటికీ. మాస్ అండ్ మెలోడీ. ఎంఎం కీరవాణి కదా ఆయన పేరు. ఎంఎం అంటే మాస్ మెలోడీ కీరవాణి అని అనుకోవచ్చు. ఇలా ఆయన మాస్ పాటలు చేస్తూనే దానికి ఒక అంటే విద్యావంతులైనటువంటి ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునేటువంటి కొన్ని సంగీతపు పట్లు ఆయనకు తెలుసు. ఆ టచ్ ఇచ్చేవాడు. ఆ టచ్ ఇవ్వటం వలన అన్ని వర్గాల ప్రేక్షకులు ఆ పాటలను ఇష్టపడేవాడు. అది కీరవాణి గారి సక్సెస్ సూత్రం. దీన్ని కూడా ఆయన చక్రవర్తి గారి దగ్గరే ఆకలింపు చేసుకున్నాడు. అంటే చక్రవర్తి గారు ఆయన మాస్ పాటలు చేస్తూనే ఆయన ప్రారంభంలో ఇచ్చినటువంటి పాటలు, ఆయన మల్లెపువ్వు సినిమాలో చేసినటువంటి ట్యూన్స్ చాలా గొప్పగా ఉంటాయి. అంటే ఆ సబ్జెక్ట్ డిమాండ్ని బట్టి, హీరోని బట్టి ఆయన సంగీతం వెళ్ళేది. ఎన్టీ రామారావు గారు హీరో, శ్రీదేవి హీరోయిన్ అంటే ఆయన ధోరణి ఒకలా ఉండేది. అలా కాదు శోభన్ బాబు లేకపోతే చంద్రమోహన్ ఇది కథ అనుకుంటే ఒక ధోరణిలో వెళ్ళేవాడు. కె విశ్వనాథ్ గారికి కూడా చక్రవర్తి గారు పనిచేశాడు. శారద సినిమాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూసర్. క్రాంతి కుమార్ సినిమాలన్నిటికీ దాదాపు చక్రవర్తే పనిచేసేవాడు, ఇంకొకళ్ళని రానిచ్చేవాడు కాదు ఆ ఏరియాకి. అలా కీరవాణి గారికి కూడా ఆయనతో పరిచయం ఉంది. కీరవాణితో ఆయన కూడా మ్యూజిక్ చేయించుకున్నాడు సీతారామయ్య గారి మనవరాలు సినిమాకి. నిజానికి సీతారామయ్య గారి మనవరాల్లో అక్కినేని నాగేశ్వరరావు కంటే ముందు అనుకున్నది వేటూరి సుందరరామూర్తి గారిని. ఆయనతో ఆ క్యారెక్టర్ చేయించాలి సీతారామయ్య క్యారెక్టర్ అని క్రాంతి కుమార్ గారు అనుకున్నారు. అనుకుని వేటూరి గారిని చాలా సందర్భాల్లో అడిగాడు ఆయన, మీరు ఓకే చెప్తే సినిమా మొదలెడదామని. ఆయన నేను వద్దు, నాకంటే నాగేశ్వరరావు బెటరు అని చెప్పాడు. అప్పటికి నాగేశ్వరరావుతో ఆయన ట్రావెల్ అవ్వలేదు ఎప్పుడు క్రాంతి గారు. ఆయన రామారావు గారితో సినిమా చేశాడు, సర్దార్ పాపారాయుడు. ఆ తర్వాత ఈ హిందీ హీరో సంజీవ్ కుమార్తో కూడా సినిమా తీశాడు ఆయన, ఓరోసి అనే టైటిల్తో తెలుగులో. అయినప్పటికీ అక్కినేని కాంపౌండ్ వైపు వెళ్ళలేదు ఆయన ఎప్పుడు. ఫస్ట్ టైం వేటూరి గారు చెప్పిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావుని కలిశాడు ఆయన. కలిసి సీతారామయ్య గారి మనవరాలు కథ చెప్పి ఆయన చేస్తానన్నాడు. కానీ ఒక కండిషన్ పెట్టాడు ఆయన, వితౌట్ విగ్ యాక్ట్ చేయాలి మీరు అని.
ఆయన ముందు అంగీకరించలేదు, నో అన్నాడు. తర్వాత నెమ్మదిగా క్రాంతి గారు అర్థమయ్యి ఓకే చెప్పాడు. ఆయన విగ్గు లేకుండా నటించాడు ఆ సినిమాలో. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఏ సినిమాలోనూ నాగేశ్వరరావు గారు విగ్గు లేకుండా నటించలేదు. ఆ మనం సినిమాలో యాజ్ ఇట్ ఈజ్గా కనిపించాడు. అలా కనిపించడానికి ఆయనకు ధైర్యం ఇచ్చింది క్రాంతి కుమారి. ఇలా ఆ సీతారామయ్య గారి మనవరాల్లో కీరవాణి గారు ఇచ్చిన ట్యూన్లు చాలా అద్భుతం. చాలా అంటే నిజానికి ఆ సినిమాకి అవి చాలా ఆలంబనగా నిలబడ్డాయి. ఇది ఇలా డైరెక్టర్లతోనూ రైటర్లతోనూ ఒక చక్కటి అనుబంధం ఉన్నటువంటి సంగీత దర్శకుడు ఆయన. రాఘవేంద్రరావు గారితో కూడా అద్భుతమైన ట్యూనింగ్ ఉండేది వాళ్ళకి. చక్రవర్తి గారితో ఎంత కంఫర్ట్గా ఫీల్ అయ్యేవాడో రాఘవేంద్రరావు, అలాగే కీరవాణితో కూడా అలాగే ఉండేది. చక్రవర్తి గారు కొంచెం హడావిడి మనిషి, ఈయన అలా కాదు. ఈయన కొంచెం స్థిమితంగా కూర్చుని అవతల వాళ్ళకి ఏం కావాలో దానికి 2-3 సలహాలు చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది అని గైడ్ చేసే తత్వం ఉన్నవాడు. చక్రవర్తి గారికి కూడా డైరెక్షన్కి సంబంధించిన జ్ఞానం ఉండేది, కానీ ఆయన ఎప్పుడూ ఆ ప్రవచనం చెప్పే జోలికి వెళ్ళేవాడు కాదు. ఓకే. తన పని తను చాలా కమిట్మెంట్స్ ఉండేవి, చాలా వేగంగా డెలివరీ చేయాల్సి వచ్చేది. ఆ గోల్లో ఉండేవాడు ఆయన. మన మనో సింగర్ నాగూర్ బాబు, ఆయన కూడా చక్రవర్తి గారి దగ్గర పనిచేసిన వాడే. ఆయన చెప్తాడు ఆఫీస్లోనే పడుకోవాల్సి వచ్చేది ఒక్కొక్కసారి. అంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఎప్పుడో ఆయన టైం ఇచ్చేవాడు ఎవరికో. అప్పుడు వీళ్ళు హార్మోని అవి పెట్టి కూర్చోవాలి, ఆయన వచ్చి కూర్చుంటాడు. కూర్చునే టైంకి సెటప్ రెడీ అవ్వాలి. ఇవన్నీ ఆర్గనైజ్ చేసే పని అతని మీద ఉండేది. ఇలా రాత్రిళ్ళు కూడా నిద్రపోనిచ్చేవాడు కాదు ఆయన. ఓ 4 గంటలు ఏదో పడుకునేవాళ్ళం అక్కడే ఏదో సోఫాలో అని చెప్తాడు ఆయన. అంత ఒక యుద్ధం లాగా నడిచేది ఆయన కాంపౌండ్, చక్రవర్తి గారి కాంపౌండ్. అందులో కీరవాణి విపరీతంగా రాటుదేలి తనదైనటువంటి గొంతుతో బయటకు వచ్చి ఆయన సంగీత దర్శకుడిగా, ఆయన్ని ప్రపంచానికి సంగీత దర్శకుడిగా పరిచయం చేసింది రామోజీరావు. అందుకని మొన్న రామోజీరావు గారి సంస్మరణ సభలో ఆయన కొంచెం ఎమోషనలైజ్ అయ్యి ఎక్కువ ఓన్ చేసుకుని, జీవించినా రామోజీరావు లాగా జీవించాలి, చనిపోయినా రామోజీరావు లాగా చనిపోవాలి, ఆయన తన లక్ష్యం పూర్తి చేసుకుని భీష్ముడు ఎలాగైతే ఉత్తరాయణ ప్రవేశం వరకు ఎదురు చూసి అప్పుడు కన్ను మూసాడో అంత స్థితప్రజ్ఞుడు ఆయన అన్న లెవెల్లో ఈయన పవన్ కళ్యాణ్ చెలరేగిపోయి మాట్లాడారు ఆ వేదిక మీద. ఈ మాట్లాడిన క్రమంలో ఆయన మీద చాలా విమర్శలు, ట్రాల్స్ జరిగినాయి కీరవాణి మీద. అంటే కీరవాణి కాస్త క్రూరవాణిగా మారాడు అని అన్నవాళ్ళు ఉన్నారు, కులవాణిగా మారాడు అన్నవాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా ఆయన బుర్రలో ఉన్నది రామోజీరావు మాకు మొదటి అవకాశం ఇచ్చాడు. అక్కడి నుంచి 3-4 సినిమాలు వరుసగా ఇచ్చారు. కాంపౌండ్ మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే ఉషా కిరణ్ మూవీస్లో ఏ సినిమా వచ్చినా ఆయనే అన్నట్టుగా తయారైంది. అంటే చక్రవర్తి గారికి అలా పర్మనెంట్ బ్యానర్స్ ఉండేవి. నేను ఇందాక చెప్పిన క్రాంతి గారు ఏ సినిమా చేసినా చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్, ఎవరితో చేసినా. రాఘవేంద్రరావు గారు ఎవరితో ఏ ప్రొడ్యూసర్తో చేసినా చక్రవర్తి గారే మ్యూజిక్ డైరెక్టర్. ఇలా నడిచేది ఒక జమానా. పర్మనెంట్ ఆయనకు సమతా ఆర్ట్స్లో ఏ సినిమా వచ్చినా చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్. ఇలా తనకంటూ కొన్ని బ్యానర్లు గురువు గారి పద్ధతిలోనే ఈయనకు కూడా డిజైన్ అయినాయి, కీరవాణికి కూడా. ఈ ప్రాసెస్లో తనకి మొదట వరుసగా సినిమాలు ఇచ్చినటువంటి రామోజీరావు మీద ఆయన కొంచెం పాజిటివ్ టోన్లో మాట్లాడిన మాట వాస్తవం. ఆ పాజిటివ్ టోన్ని పొలిటికలైజ్ చేసి చాలా విమర్శలు ఆయన మీద రావటం జరిగింది. ఆయన పెద్దగా స్పందించలేదు, దాని గురించి పట్టించుకోలేదు ఆయన. అలా ఆయనకు మొదటి మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది రామోజీరావు. అక్కడి నుంచి రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, వాళ్ళతో ప్రయాణం, ఆ తర్వాత రాజమౌళి, ఇలా తెలుగులో బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ అందరికీ ఆయన పాటలు చేశాడు. అయితే కీరవాణి ముద్ర కనిపిస్తుంది ఆ పాటల్లో. ఈ పాట కీరవాణి చేశాడని అర్థమవుతుంది. మహాదేవంతో మ్యూజిక్ చేయించుకోవడానికి కంఫర్ట్గా ఫీల్ అయినటువంటి విశ్వనాథ్ బాపులు కూడా ఆఫ్టర్ మహాదేవన్ ఏమిటి పరిస్థితి అనుకున్నప్పుడు వాళ్ళకి కనిపించిన దిక్కు కీరవాణి.
బాపు గారు మిస్టర్ పెళ్ళాం సినిమా కావచ్చు, ఆ తర్వాత ఆయన చేసినటువంటి పెళ్లి కొడుకు కావచ్చు, కీరవాణితోనే చేయించుకున్నాడు. ఉమ్, అలాగే విశ్వనాథ్ గారు కూడా ఆయన డైరెక్ట్ చేసిన చివరి సినిమాలకి కీరవాణితో సంగీతం చేయించుకోవడం తెలుసు మనకి. ఓకే. ఇలా ఒక అంటే మహాదేవన్కి వారసుడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ సాధించాడు ఆయన. అంటే శుభ సంకల్పం సినిమాకి వాంటెడ్గా బాలసుబ్రహ్మణ్యం రికమెండ్ చేసి విశ్వనాథ్ గారితో అంగీకరింపజేసి ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణిని తీసుకున్నాడు. ఆయనకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఆయన ప్రొడ్యూసర్ ఆ సినిమాకి ఉమ్, బాలసుబ్రహ్మణ్యం. విశ్వనాథ్ గారి బుర్రలో చాలామంది ఉన్నారు అప్పటికి. అంటే మహాదేవన్ కాకపోతే ఇళయరాజా ఆయన నెక్స్ట్ ఆప్షన్. ఇళయరాజా కాకపోతే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. విద్యాసాగర్ లాంటి ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. ఓకే. ఆ టైంలో ఈయన కీరవాణిని ప్రపోజ్ చేసి, అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి విపరీతమైన ఇష్టం ఉండేది కీరవాణి అంటే. ఆయన చాలా సందర్భాల్లో దాన్ని మాట్లాడాడు కూడా. అంటే మహాదేవన్, ఇళయరాజా తర్వాత ఎవరండి చెప్పుకోదగ్గ అంటే ఆయన చాలా ఓపెన్గా కీరవాణి ఉన్నాడు కదా అనేవాడు. ఇది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే మహాదేవన్ చనిపోతే సినిమా తీయను అన్నటువంటి కాట్రగడ్డ మురారి గారు, యువచిత్ర మురారి, మహాదేవన్ చనిపోయాడు కాబట్టి నేను సినిమాలు తీయట్లేదు అన్నాడు ఓ దశలో. ఓకే. కీరవాణి ఉన్నాడు కదా, నువ్వు ఎందుకు సినిమా చేయకూడదు అని బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు రెచ్చగొట్టారు. ఉమ్, అప్పుడు ఆయన కీరవాణి కాంబినేషన్లో సినిమా చేయటానికి ఒక ప్రయత్నం అనుకున్నాడు. సిట్టింగ్ జరిగింది, కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళాల. అలా మహాదేవన్తో సినిమాలు చేయాలి, మహాదేవన్ లేకపోతే సినిమాలు మానేయాలి అనుకున్నటువంటి కాట్రగడ్డ మురారి గారు కోరిక నెరవేరింది. ఉమ్, అలా కీరవాణి అనేవాడు తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో మాత్రమే కాదు, ఆయన హిందీ సినిమాలకు కూడా పనిచేశాడు, తమిళంలో పనిచేశాడు. ఎక్కడికక్కడ ఆయన పేర్లు వేరే. తెలుగు సినిమాలకు పనిచేస్తేనే కీరవాణి, అక్కడ పనిచేస్తే ఎంఎం క్రీమ్, తమిళ్లో పనిచేస్తే మరగదమణి. ఇలా ఎక్కడ పనిచేస్తే ఆ పేరుతో ఆయన చలామణిలోకి వచ్చేవాడు. ఓకే. మహేష్ భట్తో పనిచేశాడు ఆయన. ఉమ్, చాలామంది బాలీవుడ్ డైరెక్టర్లకి పనిచేశాడు. ఉమ్, సంగీత దర్శకుడిగా, అలాగే గీత రచయితగా తనదైన ముద్ర వేస్తూ, అలాగే సెన్సేషనల్ సినిమాలకి మ్యూజిక్ చేస్తూ, రాజమౌళి గారి సారథ్యంలో ఆయన నాటు నాటు పాటకే ఆస్కార్ కొట్టడం. ఆ పాట సాహిత్యం గురించి ఆయన చంద్రబోస్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఉమ్, ఈ సాహిత్య రచనలో ఆయన పాత్ర కూడా ఉంది అని. అంటే తను ట్యూన్ ఇచ్చి పని అయిపోయింది అన్నట్టు కాకుండా ఒక అబద్ధపు పల్లవిని ఇవ్వటం కూడా ఒక సాంప్రదాయంగా కీరవాణి గారు చేసేవాడు. ఇలా మొదలైతే బాగుంటుంది పాట అని ట్యూన్తో పాటు ఆ రైటర్కి చెప్పడం అనేది ఒక పద్ధతిగా నడిచేది ఆయన దగ్గర. ఇది ఒక సౌలభ్యం కూడా రాసేవాడికి. ఇలా ఆయన రైటర్ ఫ్రెండ్లీ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే రాఘవేంద్రరావు గారితో మాత్రమే కాదు, ఏ డైరెక్టర్ వెళ్ళినా ఆ డైరెక్టర్ ఏం కోరుకుంటున్నాడు తన నుంచి అనేది అర్థం చేసుకుని అటు మాస్ని ఇటు క్లాస్ని మెప్పించేటువంటి సంగీతం ఇచ్చి ఆ సినిమాలకి న్యాయం చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అందరు హీరోలకి హిట్స్ ఇచ్చాడు, చిరంజీవికి, అలాగే నాగార్జునకి, అక్కడి నుంచి మొదలు పెడితే జూనియర్ ఎన్టీఆర్కి, రామ్ చరణ్కి, ప్రభాస్కి, ఛత్రపతి లాంటి సినిమాలు అన్నీ కూడా ప్రతిదీ బ్లాక్ బస్టర్. అంటే ఒక దశలో ఆయన నేను సంగీతం నుంచి నిష్క్రమించాలనుకుంటున్నాను, నేను ఇంక మ్యూజిక్ చేయదలుచుకోవట్లేదని మాట్లాడాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ మాట ఉపసంహరించుకుని కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఆస్కార్ వచ్చింది. ఓకే. ఇప్పుడు రెహమాన్ తర్వాత ఆస్కార్ అందుకున్నటువంటి భారతీయ సంగీత దర్శకుడు కీరవాణి. అది కూడా ఒక తెలుగు సినిమాకి రావటం అనేది ఒక గర్వకారణం.
ఆ మేరకు తెలుగువారు ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పటికీ ఆ అప్రిసియేషన్ ఉంది ఆయన మీద. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఆయన బోల్డ్‌గా బయటకి మాట్లాడిన అనేక విషయాలు అప్పుడప్పుడు కాంట్రోవర్సీ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. హ్మ్. అలాగే ఆయన చాలా చోట్ల చాలా నిర్మోహమాటంగా మాట్లాడేవాడు. ఆయన్ని సంగీత కార్యక్రమాలకి జడ్జిగా పిలిచినప్పుడు కూడా అలాంటివి చూసేవాళ్ళం మనం. బాలసుబ్రహ్మణ్యం గారి 'పాడుతా తీయగా' ఆయన వచ్చినప్పుడు పాడినటువంటి సింగర్స్‌తో ఆయన ఇంటరాక్షను. హ్మ్. కొన్ని విషయాల్లో ఆయన పర్టిక్యులర్‌గా ఉండేవాడు. ఆయనకి పాత మ్యూజిక్ డైరెక్టర్ల మీద విపరీతమైన గౌరవం ఉండేది. గాయకుడిగా ఘంటసాల మీద ఆయనకు విపరీతమైన అడ్మిరేషన్ ఉండేది. పర్టిక్యులర్‌గా ఆయన పాడినటువంటి 'టీవీ రాజు' గారి మ్యూజిక్ డైరెక్షన్‌లో ఘంటసాల గారు పాడిన పాటలు ఈయనకి విపరీతమైన ఇష్టం. అలాగే 'షావుకారు' సినిమాలో ఘంటసాల గారు ట్యూన్ చేసినటువంటి పాటలంటే చాలా ఇష్టం ఆయనకి. అలా వెళ్ళాలి ఒక మ్యూజిక్ డైరెక్టరు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఉంటాడు ఆయన ఎప్పుడు. అందుకని కీరవాణి గారు తెలుగు సినిమాకి ఆయన చేయాల్సినటువంటి సేవలు ఇంకా చాలా ఉన్నాయి. హ్మ్. ఈ వివాదాలు ఇవన్నీ సహజమే, అవి నడుస్తూ ఉంటాయి ఆయన మీద. అంటే ప్రతి మనిషికి వాళ్ళు ఏ రంగంలో కృషి చేస్తున్నారో ఆ రంగంలో ప్రతిభ ఉంటుంది. ఓకే. దాంతో పాటు వాళ్ళ అభిప్రాయాలు వేరు. వాళ్ళ సంగీతం వేరు, వాళ్ళ అభిప్రాయం వేరు. యేసుదాస్ గారు ఆ మధ్య మహిళల కట్టుబొట్టు గురించి మాట్లాడి కాంట్రవర్సీ అయ్యాడు. అలాగే ఇళయరాజా గారు ప్రతి నెల ఏదో ఒక వివాదం క్రియేట్ చేసి కాంట్రవర్సీ అవుతూ ఉంటాడు. నా పాటలు మీరు పాడకూడదు అని కాంట్రవర్సీ అవుతాడని ఏదైనా చేస్తాడే. ఇలా అది వేరు, అది వేరే జోనరు. కేవలం వాళ్ళ సంగీతం వరకు కన్ఫైన్ అయి చూస్తే, అంచనాలు గడితే తెలుగులో చక్రవర్తి తర్వాత ఇన్ఫ్లుయెన్షియల్ మ్యూజిక్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్. అలాగే మహదేవన్ చక్రవర్తిల సమ్మేళనం కీరవాణి. ఓకే. చక్రవర్తి గారి ధోరణి వేరు, మహదేవన్ ధోరణి వేరు, కానీ వాళ్ళిద్దరి ధోరణులు కలిపితే కీరవాణి. అది చాలా మందిలో ఆ గుర్తింపు ఉంది ఆయన మీద. ఇదే గుర్తింపుతో ఆయన భవిష్యత్తులో అనేక సినిమాలకి గొప్ప గొప్ప విజయవంతమైనటువంటి పాటలు అందించాలని, తెలుగు సినిమాల్లో పాటలు అంటే